నల్గొండ నగర అభివృద్ధిలో భాగంగా ప్రకాశం బజార్లో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు ఉద్రిక్తతకు దారితీశాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో అధికారులు రాత్రికి రాత్రే ఫుట్పాత్లపై ఉన్న చిరు వ్యాపారులను ఖాళీ చేయించారు. ప్రత్యామ్నాయం చూపకుండా తమను తొలగించడంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. తమ జీవనోపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చిరు వ్యాపారులకు మరియు ఫ్రూట్ వెండర్స్కి, వెజిటేబుల్ వెండర్స్కి తెల్లారుజామున ఎంతో దశాబ్దాల కాలం నుంచి వాళ్ళు జీవనోపాధి చేస్తున్న దానికి ఈరోజు డిమాలిషన్ చేయడం జరిగింది. దానికి మేము ఖండిస్తూ దానికి ప్రభుత్వ తరపు నుంచి గౌరవ ఆడియో గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మున్సిపాలిటీ తరపు నుంచి వచ్చి మాకు ఏం ఆశ్వాసనం ఇచ్చారంటే ఇక్కడ వాళ్లకు ఆల్టర్నేట్గా ఓల్డ్ కలెక్టరేట్ ఏదైతే తారకా జ్యువెలర్స్ బ్యాక్ సైడ్ ఏరియా ఉందో అక్కడ ప్రభుత్వ భూమి ఉంది. దాంట్లో ఎంతమంది అయితే 70 మంది దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ పేరు పేరున్న స్టాల్స్ కట్టిస్తాం. ఆ స్టాల్స్ కట్టించేసి వీళ్ళకి ఆల్టర్నేట్గా చేస్తాం. ఇది 2 డేస్లో కంప్లీట్ అవుతుందని వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ మా డిమాండ్ ఏంటంటే వాళ్ళకు స్టాల్స్ కట్టియడమే కాకుండా పూర్తి నిర్మాణం కూడా వాళ్ళే భరించి, గవర్నమెంటే భరించి, వాళ్ళకు ఇప్పుడు డెమాలిషన్ చేయడం వల్ల జరిగిన లక్షల రూపాయల నష్టం ఏదైతే ఉందో ఆ అందరు ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున వాళ్లకు నష్టపరిహారం కూడా చెల్లించేస్తే వాళ్ళు రోడ్డున ఇప్పుడు ఎంతోమంది ఉద్యోగం మీద, ఏదో ఖాతాల మీద, మిత్తిల మీద, డబ్బుల మీద, ఫైనాన్స్ల మీద తీసుకొచ్చి ఏదో మాల్ సార్ కొనుక్కొచ్చారు. అది మొత్తం డెమాలిష్ అయింది. వాళ్ళకు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి 2 లక్షల రూపాయల వాళ్ళకు పరిహారం చెల్లించి ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి ఇక్కడ స్టాల్స్ కట్టి ఇవ్వాలి. దానికి పర్మనెంట్ అలాట్మెంట్ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వాలి. చిరు వ్యాపారులకు మరియు ఫ్రూట్ వెండర్స్కి, వెజిటేబుల్ పండ్ల వ్యాపారస్తులు అందరినీ ఇవాళ ఓల్డ్ కలెక్టరేట్లో ఇక్కడ తీసుకురావడం జరిగింది. అందరికీ ఇక్కడ జాగా అలాట్మెంట్ చేస్తున్నారు. కానీ ఎంత తొందరగా అయితే రంజాన్ మాసం ఎల్లుండి స్టార్ట్ అవుతుంది అంత తొందరగా ఇక్కడ షెడ్ వేసి మంచి షాపులు ఏర్పాటు చేసి ఇవ్వాలని మేము కోరుతున్నాము. రాత్రికి రాత్రి వచ్చి మొత్తం కూలగొట్టి మాకు అన్యాయం జరిగింది. కానీ ఇక్కడ అన్యాయం జరిగింది కానీ ఇక్కడ మంచిగా షెడ్ వేసి షాపులు వేసి అందరికీ న్యాయం చేయాలని మా పండ్ల యూనియన్ నుంచి మేము కోరుకుంటున్నాము. పండ్ల వ్యాపారస్తులు అందరినీ ఇవాళ ఓల్డ్ కలెక్టరేట్లో ఇక్కడ తీసుకురావడం జరిగింది. అందరికీ ఇక్కడ జాగా అలాట్మెంట్ చేసి పండ్లు వేలు సరుకులు తెచ్చుకొని నైట్కి కూల కొడితే ఎట్లా చెప్పండి? మీరు రోడ్ల మీద బతుకోవాలి, మా కడుపులు కొడితే మాకు ఏమొస్తుంది? మీకు చెప్పేటోళ్ళు ఏదో 2-3 రోజులు అని చెప్తే మేము సరుకులు తెచ్చుకోవడం బంద్ చేద్దాము. సరుకులు తెచ్చుకుంటే ఇంట్లో పెడితే ప్లాట్ఫారం తీసేస్తారు. మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? ఇక్కడ కట్టిస్తే 2 రోజులు పడుతుంది, 2-3 రోజులు దాకా కట్టిస్తారు. ఆ 2-3 రోజులు దాకా సరుకులు ఆగుతాయా? మాకు తెచ్చే సరుకులన్నీ ఏం చేసుకోవాలి? మేము వేలు పెట్టి సరుకులు తెచ్చుకున్నాం, ఎటు పోవాలి? మాకు ఆ సరుకులన్నీ చాలా నష్టం జరిగింది. మాకు నష్టపరిహారం జరిగించాలి. పండ్లు వేలు సరుకులు తెచ్చుకొని నైట్కి కూల కొడితే ఎట్లా చెప్పండి? మీరు రోడ్ల మీద బతుకోవాలి.